ఒక ఫంటాస్టిక్ పేరులోనే ఫన్ బకెట్తో వచ్చాం. రామ్ గారు మా క్యారెక్టర్లు చెప్పినప్పుడు గోవింద్ గారు మమ్మల్ని ఏ క్యారెక్టర్కి ఎవరు బాగుంటారు అని చెప్పి ఆయన కూడా దగ్గరుండి చూసుకొని, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ గారు, థ్యాంక్ యూ. ప్రతి క్యారెక్టర్కి అది కరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళందరితో చేయించుకునే విధానం రామ్ గారు ఆ ఫ్రీడమ్ ఇచ్చారు మాకు. అసలు మేము అప్పుడు ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మాట్లాడే సీన్ కానీ, ఆ విలన్ గారు మమ్మల్ని తిట్టినప్పుడు మేము తిరిగి అన్నీ అసలు అంత ఫ్రీడమ్ ఇచ్చి ఇంప్రవైజ్ చేసుకోవడానికి కూడా అసలు ఏమాత్రం లేకుండా నిజంగా నేను దాకా అన్నట్టు మీరు రవి గారు పేరు తీసుకొచ్చారు. ఆయన గారు కూడా అంతే, లొకేషన్లో అవతరాలు చేస్తుంటే చేయడానికి అవకాశం ఇచ్చి చేయించి దాంట్లో చేయడం అవసరం అది తీసుకుంటూ ఉంటారు. రామ్ గారు థ్యాంక్ యూ, మాకు మంచి వేషం ఇచ్చి బాగా రాసి మాకు అంత మంచి క్యారెక్టర్ బాగా రాశారు. అలాగే మేడం డబ్బులు కూడా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మీకు అది ఆ ప్రేక్షకులు గ్యారంటీగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. మన వాళ్ళు మేడంకి తెలుగు బాగా వచ్చండి, అది నిజంగానే. అలాగే మా హీరో గారు రాజ్ గారు ఆ క్యారెక్టరు వినపడదనే క్యారెక్టర్లో మాత్రం అసలు మామూలుగా కాదు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈజీగా చేయటం, నేను నమస్తే పెడితే పర్లేదంటాం, నేను తిరిగి ఏమన్నానో చెప్పమంటే సేమ్ చెప్పడం, అంటే లిప్ రీడింగ్ వచ్చిన వాళ్ళే టెస్ట్ చేస్తే అసలు యాక్చువల్ సంబంధం లేదు దానికి. అయినా కానీ డైరెక్టర్ గారు ఆ ఇంప్రవేషన్కి స్కోప్ ఇచ్చి మా అందరితో చేయించుకున్నారు. తరుణ్ గారు రాజ్ తరుణ్ గారిలో ఫ్యామిలీ టైమింగ్ ఈజీగా, అంటే అవకాశం ఉండాలి కానీ దున్నేస్తాడు. అది చాలా రోజుల తర్వాత ఆయనకి క్యారెక్టర్ ద్వారా దొరికింది. థ్యాంక్ యూ అందరికీ. గోవింద్ గారు థ్యాంక్ యూ సార్. మీ కాంబినేషన్ ఆయన సార్ దేనిలో మీరు సినిమా చూస్తే అదే ఎంటర్టైన్మెంట్ మీకు బాగా అర్థం అవుతుంది. చూసి ఎంజాయ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.